ఘనంగా ముగిసిన హుస్నాబాద్ డివిజన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మరియు హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ 9వ వార్షికోత్సవ వేడుకలు హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఇండోర్ స్టేడియంలో హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ 9వ వార్షికోత్సవం సందర్భంగా హుస్నాబాద్ డివిజన్ స్థాయి అండర్ 19 మరియు అండర్ 15 బాలబాలికలు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరియు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కేడలింగమూర్తి మాట్లాడుతూ ముందుగా హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సభ్యులకి, క్రీడాకారులకి, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాణించి నేషనల్ లెవెల్లో పాల్గొనాలని, హుస్నాబాద్కి మంచి పేరు తేవాలని, గెలుపొందిన క్రీడాకారులకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ క్రీడలు ఆడడం వల్ల శారీరకంగా, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, విద్యార్థులు చిన్నప్పటి నుండే ఆటలు ఆడడం వల్ల వారు భవిష్యత్తులో రాణించి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఎదగాలని కోరుతూ హుస్నాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇటు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆకుల వెంకన్న, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు కేడం లింగమూర్తి, ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి రమణ గారు, 1వ వార్డు కౌన్సిలర్ కొంకటి నళినీదేవి, సహాయ సలహాదారులు జంగంపల్లి వెంకట నరసయ్య, కొలుగూరి సత్యనారాయణ మరియు అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. పొట్టు